హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో తక్కువ కాలంలోనే ధనవంతులు అవ్వచ్చా అన్నదానికి నేను కొన్ని టిప్స్ అనేవి చెప్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ కాలంలోనే ధనవంతులు అవుదాము అనే ఆలోచన అయితే పక్కన పెట్టేయాలండి. ఎందుకంటే అది మనము అనుకున్నా కూడా సాధ్యం కాని విషయము. ఒకవేళ సాధ్యమైనా అది ఎక్కువ కాలం నిలబడదు. బెట్టింగులు వస్తే డబ్బులు వచ్చేస్తాయి, ట్రేడింగ్ చేసేద్దాం, మనకు అంతా తెలుసు, ఇలా రూ. 10 పెడితే రూ. 100 వచ్చేస్తాయి, ఇలా ఎంతోమంది ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచనల వల్ల వాళ్ళు ఏవి పట్టించుకోకుండా కష్టార్జితాన్ని కోల్పోతారు. కొందరైతే అప్పులు చేసి మరీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కొన్ని పొరపాట్లు మనల్ని ఆర్థికంగా విజయం సాధించకుండా చేస్తుంటాయి. కానీ వాటిని సరిచేసుకోవాలనే విషయాన్ని మనం పెద్దగా పట్టించుకోం. ఫలితం ఎంత కష్టపడ్డా డబ్బు మిగలదు. దీంతో అనుకున్న లక్ష్యాలను చేయడం కష్టమవుతుంది. సాధారణంగా మనం ఎలాంటి పొరపాట్లు చేస్తుంటాం? వాటిని సరిదిద్దుకోవడానికి ఏం చేయాలో ఒకసారి చూద్దాం. మనీ సేవింగ్ టిప్స్ ఇన్ తెలుగు టు బికమ్ రిచ్. ఒక్క రోజులోనే ధనవంతులు కావాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ నిజానికి అది సాధ్యపడుతుందా? అంటే మీరే చెప్పండి, సాధ్యపడుతుందా? ఈ ఆలోచన మీకు కష్టాల్ని తెచ్చిపెడుతుంది. ఒక్క రోజులోనూ ధనవంతులు అవ్వాలనేది అసాధ్యమండి. అది అందరికీ తెలుసు. ఒకవేళ సాధ్యమైనా అది మనకు ఏదో ఒక లాటరీ ద్వారానో లేకపోతే ఏదన్నా లక్కీగా వచ్చే డబ్బు అది కలకాలం అయితే ఉండదు. ఆ లక్కీ అనేది మనకు ఎప్పుడూ ఉండదు కాబట్టి కష్టపడి సంపాదించిన డబ్బే కలకాలం ఉంటుంది. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. ఓపిక అనేది చాలా అవసరం. నెక్స్ట్ వచ్చి షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు ఇవన్నీ పెట్టుబడి మార్గాల అంటే అవునండి, ఇవన్నీ పెట్టుబడి మార్గాలే. ఆన్‌లైన్ గేమ్‌లు, బెట్టింగులు ఇవన్నీ డబ్బును పోగొట్టుకునేవి. ఒక లక్ష్యంతో పొదుపు చేయడం ప్రారంభించండి. మీరు అనుకున్నట్లుగానే ధనవంతులవుతారు. క్రెడిట్ కార్డులను అధికంగా వినియోగించి వాటికి బిల్లులు కట్టకపోవడము, కనీస బిల్లు చెల్లించడం లాంటివి కొంతమందికి అలవాటుగా ఉంటుంది. నాకు తెలిసి మీలో చాలామంది క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అవునో కాదో కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. క్రెడిట్ కార్డ్స్ అనేవి టైంకి మనము యూజ్ చేసి డబ్బులు కడితే దానివల్ల ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. మీరు ఒక్కరోజు, ఒక్క సెకండ్ లేట్ అయినా దానికి చలానా వేస్తారు. ఆ చార్జెస్ కూడా ఒక్క సెకండ్ లేట్ అయినా 2000, 3000 అలా ఉంటాయి. సో, మధ్య తరగతి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ క్రెడిట్ కార్డ్స్‌కి దూరంగా ఉండడమే మంచిదండి. నెక్స్ట్ వచ్చి మీ క్రెడిట్ పరిమితిలో 15-20% మాత్రమే వినియోగించుకోవాలా చూసుకోవాలి. వాళ్ళిచ్చిన టైంకి బిల్లులు చెల్లించకపోతే వడ్డీ రూపంలో 36% వరకు చెల్లించాల్సి వస్తుంది. సంపాదించి వడ్డీలకే పోతే ఇక మనం ఎప్పుడు డబ్బు కూడబెడతామండి చెప్పండి? మళ్ళీ తీసుకున్న వాటికి అసలు కట్టాలి. అందుకే కార్డులను వీలైనంత తక్కువగా వాడటం అలవాటు చేసుకుంటే మంచిదండి. ఈ క్రెడిట్ కార్డ్స్ మనకు అవసరం ఉన్నప్పుడు దేవుడిలాగా ఉంటుంది. అవసరం లేకపోతే దెయ్యంలాగా కనిపిస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి బెట్టింగులు వేసేటప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసేసుకుంటూ ఉంటారు కదండీ చాలామంది. డబ్బు పోగొట్టుకునే ముందు తొందరపడటం కాదు, పెట్టుబడులు పెట్టేందుకు ఈ సూత్రం అమలు చేస్తే అప్పుడు తొందరలోనే సంపద పెరుగుతుందని ఆలోచించాలి. ఈ ప్లాన్ మనము ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆలోచిస్తే డబ్బులు అనేవి చాలా తక్కువ కాలంలోనే మనము సంపాదించుకోవచ్చు, పొదుపు చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చి అవసరమైతే ప్రతిసారి అప్పు చేయడం మంచిది కాదు. కనీసము 3-6 నెలల ఖర్చులకు సరిపోయే డబ్బు ముందుగా మీ దగ్గర ఉంచుకుంటే మంచిది. అప్పుడే పెట్టుబడులను వెనక్కి తీసుకోకుండా అవి పెరిగేందుకు తగిన సమయము పెట్టగలము. నెక్స్ట్ వచ్చి ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం ఒక తప్పనిసరి అవసరంగా గుర్తించాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరికీ తప్పనిసరిగా ఉండాలండి. లేకపోతే అనారోగ్యం వచ్చినప్పుడు ఉన్న డబ్బంతా ఆసుపత్రికే కట్టాల్సి వస్తుంది. రోజు 3 టీ, కాఫీలు తాగే అలవాటు ఉన్నవారు కనీసము రూ. 50 ఖర్చు చేస్తారు అనుకుందాం. ఇందులో రూ. 25 పక్కన పెడితే చాలు, పొదుపు మొదలైనట్లే. అన్‌హెల్తీ హ్యాబిట్స్ మానేసి ఈ విధంగా డబ్బు పొదుపు చేయడం వల్ల ఏడాదికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా తీసుకోవచ్చు.
భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవడం ఆర్థిక పతనానికి ప్రధాన కారణమవుతుంది. స్థిరైన నిర్ణయాలు మీ డబ్బు విలువను పెంచుతాయి. ఒక ఖచ్చితమైన వ్యూహంతో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించండి. సంపాదనలో ఖచ్చితంగా 30-40% పెట్టుబడులకు కేటాయించండి. 50% ఇంటి ఖర్చులకు, మిగతాది మీ ఖర్చులకు వాడుకోండి. సో, మనకొచ్చే సంపాదన ఈ విధంగా 50%, 30%, 20% ఈ విధంగా డివైడ్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి డబ్బును పోగొట్టుకోవడం కాదు, కాపాడుకోవడం తెలిసినప్పుడే ఆర్థికంగా విజయం అనేది సాధిస్తాము. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ మీరు ఒకసారి చూడండి. అందులో మీరు ఏవో కొన్ని టిప్స్ పాటించిన డబ్బు అనేది చాలా ఈజీగా మనము పొదుపు చేసుకోవచ్చు. ఈ టిప్స్ యూస్ఫుల్ అయ్యే ఉంటుందని అనుకుంటున్నానండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.